ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాకినాడ జిల్లాలో రాజకీయం వేడెక్కింది. ప్రచారం కోసం తీసుకెళ్తున్న జనాలకు కూడా అంతే స్థాయిలో డిమాండ్ పెరిగింది. ఉదయం ఒక పార్టీ తరపున వెళ్తుంటే సాయంత్రం మరో పార్టీ కండువాతో దర్శనమిస్తున్నారు. కాకినాడ జిల్లాలో మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. దాదాపు 16 లక్షల మంది ఓటర్లున్నారు. అయితే ఎన్నికలు సమీపిస్తున్న వేళ డోర్ టు డోర్ క్యాంపెయిన్ కు అభ్యర్థులు ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. దానికి తగినట్టుగా అందరినీ ఒక రౌండ్ కలవడానికి ప్రిపేర్ అయిపోయారు. కొన్ని చోట్ల అభ్యర్థుల కుటుంబ సభ్యులు కూడా ఫ్యామిలీ ప్యాక్ తరహాలో చుట్టేస్తున్నారు. అయితే ఖచ్చితంగా ప్రచారానికి వెళ్తున్నప్పుడు హడావిడి ఉండాలి. దానికోసం జనాలను తీసుకొస్తున్నారు. అక్కడ ఉన్న డిమాండ్ అవసరాన్ని బట్టి వారికి డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే గ్రూపుల వారీగా కొందరు పార్టీల తరఫున ప్రచారానికి వెళ్తున్నారు. ఎక్కడ అవసరమంటే అక్కడికి క్షణాల్లో వాలిపోతున్నారు. ఎవరు డబ్బులిస్తే వాళ్లతో తిరగడమే వారి పని. ఇక గిరాకీ కూడా ఓ లెవెల్లో ఉంది. ఉదయం పూట పనికి వెళ్లేవారు సాయంత్రం డబ్బుల కోసం పార్టీల ప్రచారాలకు వెళ్తున్నారు. వారి అవసరాన్ని బట్టి 500 నుంచి 1000 రూపాయలు ఇస్తున్నారు. మగవాళ్లకు రేటు, ఆడవాళ్లకు ఓ రేటు ఫిక్స్ చేశాయి పార్టీలు. ఫుల్ డే ప్రచారానికి ఓ రేటు, హాఫ్ డే ప్రచారానికి మరో రేటు ఉంటుంది. కొందరైతే వేరే పని పెట్టుకోకుండా ప్రచారాల మీదే 4 రాళ్లు వెనకేసుకుంటున్నారు. ఉదయం ఒక పార్టీలో కనిపించేవారు సాయంత్రం మరో పార్టీ కండువాతో కనిపిస్తూ వారి తరఫున నినాదాలు చేస్తుంటే గుర్తుపట్టేవారు ముక్కున వేలేసుకుంటున్నారు. ఏదైతేనేం మొత్తానికి ఎన్నికల పుణ్యమాని కొందరు అద్దె ప్రచారాలతో ఉపాధి హామీ పొందుతున్నారు.